హలో ఫ్రెండ్స్, వ్యాపార ఒప్పందాలలో భారతదేశం యొక్క పోటీ ఎంత ఎత్తుకు చేరుకుంది అంటే అది ప్రపంచ అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి తల వంచవలసి వచ్చింది. భారతదేశం ఏది ఆఫర్ చేసినా అంగీకరించవలసి ఉంటుందని భావించిన అమెరికా దృఢమైన వైఖరి తీసుకుంది. అయితే భారతదేశం యుఎస్ అహంకారాన్ని బదులు కొట్టడమే కాకుండా దాని అహంకారానికి ముగింపు పలికిన వ్యూహాత్మక ఎత్తుగడును ఆడింది. తత్ఫలితంగా ఇంతకుముందు ఇటువంటి ప్రయోజనాలను అందించడానికి ఇష్టపడని యుఎస్ నుండి భారతదేశం ఇప్పుడు గొప్పగా ప్రయోజనం పొందబోతోంది. ఇటీవలి కాలంలో ఇప్పుడు కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చే స్థాయికి పోటీ తీవ్రతరం కావడంతో భారతదేశానికి కొత్త అవకాశాలు తెరవటం ప్రారంభించాయి. ఇటీవల రష్యా ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల సాంకేతికతను భారత్కు అందించగా యుఎస్ ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కింద ఫైటర్ జెట్ ఇంజిన్ల సాంకేతికతను భారతదేశానికి అందించడానికి సిద్ధమవుతోంది. ప్రారంభంలో యుఎస్ ఈ సాంకేతికతను భారతదేశంతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఫ్రాన్స్తో పోటీ కారణంగా యుఎస్ కేవలం జెట్ ఇంజిన్స్ మాత్రమే కాకుండా సంబంధిత సాంకేతికతను కూడా భారతదేశానికి అందించవలసి వచ్చింది. యుఎస్ నుండి ఈ ఆఫర్ భారతదేశానికి గణనీయమైన ప్రయోజనాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుస్తుంది. భారతదేశం రక్షణ ఆయుధాల కోసం ఇతర దేశాలను ఎక్కువగా తనపై ఆధారపడేలా చేస్తుంది. ఫిలిప్పీన్స్ కు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణిని ఇటీవల అందించిన చారిత్రాత్మకంగా దీనికి నిదర్శనంగా మారింది. తన రక్షణ శక్తిని మరింత పెంచుకోవడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL చేపట్టిన ప్రాజెక్ట్ 5వ తరం AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ల అభివృద్ధికి భారతదేశం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అనేక అధునాతన AMCA ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంజిన్లను కొనుగోలు చేయడం సవాలుగా మారింది. వీటిని తయారు చేయడానికి దేశీయ సాంకేతికత లేకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. తగిన ఇంజిన్ల అన్వేషణలో భారతదేశం ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ వైపు చూసింది. రెండు ఇంజిన్ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందాయి. ఫలితంగా తమ ఇంజిన్ టెక్నాలజీని భారతదేశానికి విక్రయించడానికి ఫ్రాన్స్ మరియు యుఎస్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీ మధ్య యుఎస్ భారతదేశానికి ఒక ముఖ్యమైన ఆఫర్ కూడా చేసింది. ఇది గణనీయమైన ప్రయోజనాలను వాగ్దానం చేసింది. ఈ ఆఫర్ ఇప్పటికే భారతదేశానికి చెందిన తేజస్ విమానాలకు ఇంజిన్లను సరఫరా చేస్తున్న ప్రధాన అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ GE నుంచి వచ్చింది. యుద్ధ విమానాల ఇంజిన్ కోసం భారతదేశం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడనప్పటికీ దేశీయ కంపెనీలు కూడా జెట్ల కోసం ఇంజిన్లను ఉత్పత్తి చేస్తున్నందున ప్రస్తుతం భారతదేశంలో తయారైన ఇంజిన్లు దాదాపు 60 నుంచి 70 న్యూటన్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే AMCA వంటి బలమైన విమానాన్ని శక్తివంతం చేయడానికి దాదాపు 120 న్యూటన్ల సామర్థ్యం కలిగిన ఇంజన్లు అవసరమవుతాయి. భారతదేశం దేశీయంగా ఇటువంటి ఇంజన్లను అభివృద్ధి చేసే వరకు అది దిగుమతులపై ఆధారపడవలసి ఉంటుంది. ప్రస్తుతానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL AMCA ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడంలో చురుకుగా పనిచేస్తోంది. భారతదేశం తన సొంత రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడమే కాకుండా పొరుగు దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేయడం ద్వారా వాటిపై పట్టును బలోపేతం చేస్తోంది. ఇటీవల భారతదేశం ఫిలిప్పీన్స్ కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణిని అందించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దానికి పెరుగుతున్న రక్షణ ఎగుమతి పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ద్వారా 5వ తరం AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేస్తోంది. ఈ జెట్లకు ఇంజిన్లను సరఫరా చేసే దేశాల నుంచి సాంకేతికత బదిలీని పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బదిలీ భారతదేశం దేశీయంగా ఈ ఇంజిన్లను అభివృద్ధి చేయడానికి మరియు మరమ్మతు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆందోళన ఏంటంటే ఒక సంఘర్షణ సంభవించినప్పుడు యుఎస్ వంటి దేశాలు కీలకమైన రక్షణ భాగాల సరఫరా నిలిపివేస్తాయి. దీనివల్ల భారతదేశం హాని కలిగిస్తుంది. శుభవార్త ఏంటంటే యుఎస్కి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ GE ఇంజిన్లను సరఫరా చేయడానికి మాత్రమే కాకుండా అవసరమైన సాంకేతికతను భారతదేశానికి బదిలీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కో ఇంజిన్కు $1.1 మిలియన్ అడుగుతుండగా భారతదేశం ఇంజిన్లను తక్కువ ధరకు ఆదర్శంగా ఒక్కొక్కటి $1 మిలియన్ లోపు పొందేందుకు దాదాపు 100 ఇంజిన్లను $80 మిలియన్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు సూచించాయి. జనరల్ ఎలక్ట్రిక్ F414 ఇంజిన్ తయారు చేయడానికి యుఎస్ తన అధికార పరిధికి వెలుపల ఉన్న దేశాన్ని అనుమతించడాన్ని మొదటిసారిగా సూచిస్తున్నందుకు ఈ చర్చలు ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి.
అటువంటి ఒప్పందానికి అంతర్జాతీయ దృష్టాంతం లేదు. అంటే భారతదేశానికి ఈ ఇంజన్ల సరఫరా, సంభావ్య విరమణపై బాహ్య పరిమితులు లేవు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక్కోదానికి చెల్లించిన తర్వాత ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఇంజన్లను ఉత్పత్తి చేయగలదని రెండు దేశాలు అంగీకరించాయి. భారత్ తన రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవడంతో పాటు సైనిక ఎగుమతుల ద్వారా పొరుగు దేశాలలో తన ప్రభావాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. భారతదేశం తన రక్షణ ఎగుమతులను ముఖ్యంగా పొరుగు దేశాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని నిపుణులు నమ్ముతున్నారు. మరియు ఇటీవలి వార్తలు ఏంటంటే భారత్ ఈ లక్ష్యంలో విజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోని పరిణామాలలో ఒక నెల క్రితం భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని అందుకున్న ఫిలిప్పీన్స్ ఇప్పుడు భారతదేశం యొక్క ధ్రువ్ హెలికాప్టర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఈ డీల్ త్వరలోనే ఖరారు కానుంది. భారతదేశం యొక్క రక్షణ పరిశ్రమ దాని ప్రపంచ పాదముద్రను గణనీయంగా విస్తరించింది. అందుకే దేశం ఇప్పుడు దాదాపు 85 దేశాలకు రక్షణ పరికరాలు మరియు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. అలాగే కొత్త దేశాలు నిరంతరం ఈ జాబితాలో చేరుతూ ఉన్నాయి. అనేక దేశాలు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నందున భారతదేశ రక్షణ సంస్థలు బలమైన ఖ్యాతి నెలకొల్పాయి. ఇటీవల ఎగుమతి మార్కెట్లో భారతదేశం యొక్క పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచించే ఒక ముఖ్యమైన నివేదిక కూడా ఉంది. గత సంవత్సరంలో రష్యా విమానాలలో ఉపయోగించే ఇంజనీరింగ్ మరియు యంత్ర పరికరాలను ఎగుమతి చేయడంలో భారతదేశం రికార్డు సాధించింది. ఎగుమతుల్లో 35% పెరుగుదల ఉంది. ఇది భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న గుర్తింపు మరియు డిమాండ్ను హైలైట్ చేస్తోంది. మరిన్ని దేశాలు భారత్తో సహకరించాలని చూస్తున్నాయి. ఏఎంసీఏ ఫైటర్ జెట్ ఇంజిన్స్ కోసం యుఎస్ నుండి ఆఫర్కు సంబంధించి అభిప్రాయాలు విభజించబడ్డాయి. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి యుఎస్ నుండి ఇంజన్ సాంకేతికతను పొందే ప్రతిపాదనను అంగీకరించాలని కొందరు భావిస్తున్నారు. ఇంజన్ సరఫరాల కోసం భారతదేశం పూర్తిగా యుఎస్ పై ఆధారపడకుండా ఇది నిర్ధారిస్తుంది. ఇది క్లిష్టమైన సమయాల్లో నిలిపివేయబడుతుంది. మరోవైపు పూర్తి స్వయం విశ్వాసాన్ని సాధించడానికి మరియు భవిష్యత్తులో సంభావ్య సరఫరా అంతరాయాలను నివారించడానికి భారతదేశం తన స్వంత ఇంజిన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని ఇతరులు వాదించారు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఏఎంసీఏ ఇంజిన్ల కోసం యుఎస్ ఆఫర్ను భారతదేశం అంగీకరించాలా లేదా దాని స్వంత ఇంజిన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దీన్ని లైక్ చేయడం మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరింత విజ్ఞానవంతమైన కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై శ్రీరామ్.